దివ్యాంగులు అయినప్పటికీ కంటి చూపు లేనప్పటికీ మన మన బొలవరం గ్రామం రావడం జరిగింది. ఆయన బ్రెయిలీ లిపి ద్వారా, అంటే ఎటువంటి చూపు లేకుండా కానీ రామాయణ గ్రంథంలో బ్రెయిలీ ద్వారా రాసినటువంటి ఈ యొక్క రామాయణ గ్రంథాన్ని ఆయన మన గ్రామంలో పఠనం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రావడం జరిగింది. ఆయనకు సాదర ఆహ్వానం పలికిస్తున్నాము. ఈయన దివ్యాంగులు అయినప్పటికీ మన హిందూ మన సాంప్రదాయాలను, మన సనాతన ధర్మాన్ని ప్రజలందరికీ చెప్పడానికి, మన సనాతన ధర్మం ఎంతో పవిత్రమైనది. ఈ పవిత్రమైనటువంటి మన సనాతన ధర్మాన్ని మన గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేయడానికి ఈయన ఒక కనుచూపు లేనటువంటి దివ్యాంగులు అయినప్పటికీ కూడా ఈయన రావడం జరిగింది. కాబట్టి ఈయన అందరికీ మనము శిరస్సు వంచి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. నాగన్న గారు బ్రెయిలీ లిపి ద్వారా ఆయన తెచ్చినటువంటి బుక్ ద్వారా మన రామాయణ గ్రంథాన్ని పఠిస్తారు. అందరికీ నమస్కారం. ఒకసారి మీరు అందరూ వినవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. జై శ్రీరామ, జై జై శ్రీరామ. సీతామాత మా మేలు తల్లి. ఓం నమ శివాయ. ఈ యొక్క గ్రామమునకు నన్ను మీరు పంపినందుకు 1000 కోటి ధన్యవాదాలు స్వామి. అయినా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి పాడి పశువులు 84 లక్షల జీవరాశులకు, పిల్లలను పెద్దలను అందరినీ చల్లగా వర్ధిల్లి మరొకసారి నేను చదివిన గ్రంథాన్ని ఆ యొక్క పారాయణం శ్రీరామ పారాయణము వినడానికి మళ్ళా నన్ను వాళ్ళు పిలిపిస్తారు ఆశిస్తూ నేను పారాయణం మొదలు పెడుతున్నాను. స్వామి రక్షక జగద్రక్షక నన్ను ఎట్లా కాపాడుకుంటూ వచ్చినవో ఇప్పుడు ఈ రామాయణం చదివేంత వరకు అందరి శివస్వాములను, అందరినీ బిడ్డలను అందరినీ కాపాడు వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవత తాండమాడేటట్టు కాపాడమని మరీ మరీ వేడుకుంటున్నాను స్వామి. ఓం నమ శివాయ. 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 బొల్లవరం గ్రామంలో ఉన్నటువంటి భక్తాదులందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. తిరుపతి వెంకటేశ్వర స్వాముల వారి దయదీక్షతో అన్నమయ్య ప్రాజెక్టుతో ఈ యొక్క గుడి వాళ్ళు కూడా ఈ యొక్క బుక్కును బ్రెయిన్లో ముద్రించినారు. గ్రంథము అరణ్యకాండ ఉంది, అయోధ్యకాండ ఉంది, బాలకాండ ఉంది. నేను సాములకు ప్రతి ఊరిలో నేను చదువుకుంటూ వస్తున్నాను. దయచేసి నేను మొదలు పెట్టడానికి చాలా టైం లేదు కాబట్టి మీరందరూ వినకపోయినా మీరందరూ మరొకసారి నేను వచ్చినట్టు మీరు ఆశీర్వదిస్తున్నారని కోరుతూ మొదలు పెడతాను. నమస్కారం సార్. జై శ్రీ మహాగణపతే మనసా స్మరామి. మహాగణపతే మనసా స్మరామి. వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతే మనసా. మహాదేవసూతం గురుగుహనుదో. మహాదేవసూతం గురుగుహనుదో. మారకోటి ప్రకాశం శాంతం. మహాకావ్య నాటకాది ప్రియ మూసిక వాహన మోదక ప్రియ మహాగణపతే మనసా. ఓం నమ శివాయ. జై శ్రీరామ రాఘవ దశరథ నందన. నిన్ను ఇడచి ఉండలేనయ్యా కైలాసవస. నిన్ను ఇడచి ఉండలేనయ్యా. నిన్ను ఇడచి ఉండలేను కన్నా తండ్రి అగుట చేత ఎన్నవో గుణెరములను చిన్ని కుమరునయ్యా శివ. నిన్ను ఇడచి ఉండలేనయ్యా కైలాసవస. నిన్ను ఇడచి ఉండలేనయ్యా. శివ మహాదేవ శంకర తోడు నీడని వేరవ. శివ మహాదేవ శంకర తోడు నీడని వేరవ. శరణు శరణు కావుమయ్య దేవదేవ సాంబ శివ. ఓం నమ శివాయ. 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 కథ మొదలు పెట్టినాను స్వామి. ధన్యవాదాలు. మొదలుపెట్టండి. శ్రీరామచంద్రుడు అరణ్యానికి పోయేటప్పుడు తల్లిని
కైక కౌశల్య దేవిని సెలవు అడగడానికి వచ్చినప్పుడు ఆయనకు ఆయన చెప్పి తర్వాత మనం కథలకి ఎంటర్ అయ్యాము. పోయి సెలవు అడగడానికి వచ్చినప్పుడు ఏమనింది ఆడు దశరథ మహారాజు ఏమన్నాడు, అసలు ఎందుకు వచ్చింది ఈ రామాయణము, అసలు ఎందుకు ఇది ఇట్లా జరగాల్సిన పరిస్థితి వచ్చింది అని తర్వాత అన్నీ అయిపోయి తర్వాత సెలవు తీసుకొని తల్లితో సెలవు తీసుకొని అరణ్యానికి వెళ్ళేటప్పుడు భార్యను సీతాదేవిని అడిగేటప్పుడు సీతాదేవి నేను వస్తానని అనేటప్పుడు వద్దు నువ్వు రావద్దు ఇక్కడే ఉండు అన్నప్పుడు సీతాదేవి ఏమంటుందో ఆ యొక్క అధ్యయనం మనం ఇందాం. 8వ పేజీ 102వ పేజీ అయోధ్యకాండలో 102వ పేజీ సీతమ్మ వారు రాముల వారితో మాట్లాడుతున్నాం. స్వామి నన్ను విడిచిపోతే ఎట్లా, నేను నాకు గతేమి, నన్ను అరణ్యానికి తీసుకోమని చెప్పిన మాట ఆ నుండి మనం స్టార్ట్ చేస్తున్నాం. స్వామి శ్రీరామచంద్ర, అయోధ్యలో నీతో ఏ భోగభాగ్యాలు అనుభవించాను ఇక ముందు అడవిలో ఆ సుఖ దుఃఖాలు పంచుకుంటాను. స్వామి శ్రీరామచంద్ర, ఆ ఆడదానికి భర్త కంటే ఆపతులు ఎవరున్నారు, మిత్రులు ఎవరున్నారు? అందుచేత అడవిలో నేను ముందుగా నడుస్తూ దారిలో ముళ్ళు రాళ్ళు తొలగిస్తాను. మహానుభావ రామచంద్ర, మహారుషులైన మా జనకులు నన్ను చిన్ననాటి నుండి ధర్మ విషయాలు చెప్తూనే ఉన్నారు. అందులో పతి ధర్మాలు బాగా తెలుసుకున్నాను. ఆ విషయంలో నేను కొత్తగా నేర్చుకోవలసినది లేదు కదా. లేదు. ఇక్కడ అడవిలో ఘోర మృగాలు అంటారా అంటే రామచంద్రతో చెప్తుంది సీతమ్మ. ఘోర మృగాలు అంటారా? నేను భయపడేదాన్ని కాదు. రాజభవనంలో ఎలా ఉన్నానో ఘోర అరణ్యంలో అలానే ఉండగలుగుతాను స్వామి. అక్కడ కందమూలాలు తింటూ బ్రహ్మచర్య నియమముతో గడుపుతాను. ఇది నా నిశ్చయం, దీనికి తిరుగులేదు అని ఆ అడవులలో స్వామి రామచంద్ర, ఆ అడవులలో వివిధ జాతుల మృగ పక్షుల వరాచికాలు, కొండలు, సరోవరాలు, నదులు, ప్రకృతి చూస్తూ నీ సన్నిధానంలో 14 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాలు గడుపుతాను. నీవు నా దగ్గర లేకపోతే స్వర్గం నాకు అవసరం లేదని